ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నెవర్ బి ల్యాకింగ్ ఇన్ జీల్, బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫెర్వర్ సర్వింగ్ ద లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో కొత్తలో ఉన్న ఆసక్తిని కాలక్రమేణా మనం కోల్పోతూ ఉంటాం. ప్రార్థన ఒక అలవాటుగా, మందిరానికి వెళ్ళటం ఒక ఆచారంగా మారిపోయిందేమో. ఆలోచించాల్సిన సమయం. భక్తిలో వేగం ఉంది కానీ ఆత్మలో తీవ్రత తగ్గిపోయిందేమో. ఒకసారి పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు పౌలు రాసిన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి అని. ఆలసత్వంతో దేవునికి చేసే సేవ ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి అగ్ని వంటి ఆసక్తి కావాలి. శ్రమల దినాలలో నీలో ఆరిపోతున్న ఆత్మీయ దీపాన్ని మరలా తిరిగి వెలిగించే సమయమని గ్రహించాలి. ఈ ఉదయకాల ధ్యానం దేవుడి నీతో మాట్లాడుతున్న నేపథ్యంలో నీలోని ఆత్మీయ బద్ధకాన్ని వదిలించి ఒక శక్తివంతమైన సేవకునిగా, దేవుని బిడ్డగా నిన్ను నిలవబెట్టబోతుంది. మాంద్యము అంటే బద్ధకం లేదా నిర్లక్ష్యం. లోకపు పనుల మీద ఉన్న శ్రద్ధ దేవుని పని మీద లేకపోవటమే మాంద్యం. దేవుని రాజ్య సంబంధమైన విషయాల్లో చూద్దాంలే, రేపు చేద్దాంలే అనుకోవటం నీ ఆత్మీయ పతనానికి మొదటి మెట్టు. నీ ఆత్మ దేవుని ప్రేమతో ఎప్పుడూ మరుగుతూ ఉండాలి. ఆ వేడి ఉంటేనే ఈ లోకపు శీతలత్వానికి నీవు లొంగిపోవు. మనం చేసే ప్రతి పని, అది ఉద్యోగమైనా, పరిచర్య అయినా, వ్యాపారమైనా, ప్రభువు కోసమే చేస్తున్నామన్న స్పృహ మనము కలిగి ఉండాలి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని వాక్యము చదవాలి అంటే నీకు బద్ధకం వేస్తుందా? సమయం లేదనిపిస్తుందేమో. ప్రార్థనలో కూర్చుంటే నిద్ర వస్తుందేమో. నువ్వు దేవుని కోసం కేటాయించాల్సిన సమయాన్ని ఈ లోకపు వ్యర్థమైన ముచ్చట్లకు, మరి ఇతర పనులకు నువ్వు వాడుతున్నావేమో. ఈ ఆత్మీయమైనటువంటి మందగమనమే నీ ఆశీర్వాదాలను దూరం చేస్తుందని గ్రహించాల్సిన సమయం. నీకు దేవుడిచ్చిన తలాంతులను భూమిలో పాతిపెట్టి మాంద్యునిగా మిగిలిపోతున్నావా నువ్వు? ఆలోచన చేయి. ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. శ్రమల దినాలలో ఒకసారి నువ్వు ఆగి ఆలోచన చేయి. నీ కొరకు సిలువ మీద యేసయ్య ప్రాణమిచ్చినప్పుడు ఆయనలో ఎంతో తీవ్రత ఉన్నది. మరి ఆయన కోసం బ్రతుకుతున్న నీలో ఆ తీవ్రత ఎక్కడా? పశ్చాత్తాపం అంటే నీలో ఉన్న బద్ధకాన్ని ఒప్పుకొని మరల తిరిగి నీ ఆత్మీయ ఉత్తేజాన్ని నువ్వు పొందుకోవటం. ఇనుము తుప్పు పడితే దాని విలువ పోతుంది, కానీ అది అగ్నిలో కాల్చబడితే మరల మెరుస్తుంది. ఈ 40 రోజులు నీవు నీ ప్రార్థనా జీవితాన్ని మరలా సరిచేసుకోవాలి. నీవెప్పుడైతే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతావో అప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని నీలో రగులుకుంటుంది. ఆసక్తి లేని భక్తి దేవునికి అంగీకారం కాదు. ఏదో ఆచారబద్ధంగా చేయాలి కాబట్టి అని నువ్వు జరిగించే భక్తి దేవునికి అంగీకారము కాదు. ఆత్మలో తీవ్రత కలిగి నీవుంటే ఏ అపవాది శోధన నిన్ను ఆపలేదు. ఈ దినమే దేవుడు నీతో మాట్లాడుతుండగానే నీవు నీ మాంద్యాన్ని వదిలిపెడితే
అద్భుతమైన కార్యాల కొరకు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ ఆత్మీయ ఆసక్తియే గొప్ప అర్హత. ఆత్మలో తీవ్రత కలిగి నీవు ఉన్నప్పుడు నిరంతరమైన ఉత్సాహంతో నింపబడతావు. పరిస్థితులు ఎలా ఉన్నా నీవు కృంగిపోవు. నువ్వెక్కడికి వెళ్ళినా దేవుని వెలుగును ప్రసరింపచేస్తావు. ప్రభావవంతమైన జీవితం అవుతుంది నీది. నమ్మకమైన సేవకునిగా దేవుని మెప్పు పొందుకుంటావు. అద్భుతమైన పరలోక బహుమానం అది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చల్లబడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా వెలిగించుకోవటానికి దేవుడిస్తున్న గొప్ప సమయం. ప్రభువు కొరకు తిరిగి మరలా నువ్వు మండించబడాలి. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు సుమా. ఆత్మీయముగా అలసిపోయేవేమో, దేవుని మీద ప్రేమ తగ్గిపోయిందేమో, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నాలో ఉన్నటువంటి మాంద్యాన్ని తీసివేసి నీ ఆత్మ అగ్గితో నన్ను నింపు అని ఆయనను వేడుకో. నీ కొరకు తీవ్రతతో పనిచేసే కృపను నాకు ఇవ్వు అని ఆయనను ప్రార్థనాపూర్వకంగా వేడుకోవలసిన వానవయ్యన్నా. ఈ అనుకూలమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఆయన వైపు చూస్తూ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం సూటిగా మాతో మాట్లాడారు. మా హృదయాలను తట్టినందుకు మీకు వందనాలు. మాలో ఉన్నటువంటి మాంద్యాన్ని మీరు తీసివేసి ఆత్మీయ నిద్రను వదిలించి ప్రభువా, నీ ఆత్మయందు తీవ్రత గలవారిగా మమ్మలను మార్చమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమల కాలంలో మమ్మను నూతనపరిచి నీ సేవలో నీ కొరకు సాక్షులుగా నిలుచుటలో జ్వాలలుగా మమ్మలను వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. నీవు సిద్ధపరిచి స్థిరపరిచిన ప్రతి దీవెన మేము పొందుకునేలాగిన మమ్మలను సిద్ధపరచండి. ఆకాశపు వాక్యలు విప్పి కృమ్మరించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.